నెలవారీ కూడికను ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. గత కాలంలో 3 రోజులు కూడికలు ఏర్పాటు చేసుకున్న అప్పటి నుండి ప్రతి నెల కూడా నెలకు ఒక మారు కూడికను ఏర్పాటు చేసుకుంటూ ఆ కూడికకు ప్రత్యేకంగా దైవజనులు ఎలీషా గారిని పిలుస్తూ ఉన్నాం. వారు మనల్ని ప్రేమించి ప్రతి నెల కాదనకుండా మన మధ్యకు వచ్చి ఎంతో చక్కని విలువైన వర్తమానాలు వారు అందిస్తూ ఉన్నారు, మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మరి ఈ నెలలో ప్రియులరా, సాధారణంగా నేను 3వ బుధవారం ఏర్పాటు చేస్తూ ఉన్నాను. అయితే ఈ నెలలో 3వ బుధవారం మరి ఏర్పాటు చేయకపోవడానికి గల కారణం ఏంటంటే, దైవజనులు ఎలీషా గారు ఈ మధ్యకాలంలో యెరూషలేం వెళ్ళారు. వెళ్ళే ముందుగా చెప్పారు, అయ్యగారు నేను యెరూషలేం వెళుతున్నాను, మరి కార్యక్రమం ఏమైనా ముందే ఏర్పాటు చేస్తారా అని అడిగారు. అయితే నేను అన్నాను, అయ్యగారు ముందే ఏర్పాటు చేయనండి అన్నాను. ఒకవేళ ఈ నెలకి ఇంకెవరినైనా మీరు ఏర్పాటు చేసుకుంటారా అని కూడా అడిగారు. లేదండి, మీరు ఎప్పుడు వస్తారో చెబితే మీరు వచ్చిన తర్వాతే ఏర్పాటు చేసుకుంటామని దైవజనులకు తెలియపరిచాను. వారు యెరూషలేం వెళ్ళి మరి దాదాపుగా 13 రోజులు యెరూషలేంలో ఉండి మొన్న శనివారం ఉదయకాలం మందు రావడం జరిగింది. ప్రియులారా, వారు వచ్చే ముందుగానే ఆ ఇతర దేశంలో ఉండగానే మెసేజ్ పెట్టారు, అయ్యగారు మరి నెలవారీ కూడిక ఏ రోజో తారీఖు చెబితే మరి చాలామంది ఫోన్లు చేసి మరి కార్యక్రమాలు మరి ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. మొట్టమొదటిగా మిమ్మల్ని కనుక్కుని మిగతా వారికి నేను సమయాన్ని ఇస్తానని చెప్పి వారు మెసేజ్ పెట్టినప్పుడు నేను డేట్ని వారికి చెప్పాను, ఫలానా రోజు అండి అని చెప్పగానే సరే ఓకే అని చెప్పారు. మరి వారు యెరూషలేం వెళ్ళి వచ్చి నిన్నటి దినాన్న వారి సంఘాల్లో కార్యక్రమాన్ని జరిగించి ఈ రోజున మన మధ్యకు వారు వచ్చి ఉన్నారు. ప్రేమతో అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మరి 8 గంటలకే వచ్చేసండి అన్నాను త్వరితముగా. మరి చక్కగా మనం అనుకున్నట్లుగా దాదాపుగా మన మధ్యకు వారు రావడం జరిగింది. మరి వారు ఈరోజు ఏ వాక్యమైతే దేవుని యందు అందించనే ఉన్నారో దాని కొరకు మనం అందరం సిద్ధపడదాం. మన మధ్యలో ఉన్న సిలువరాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరం మరి వాక్య సందేశంలోనికి దైవజనులు వెళ్తారు. మన దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నారు. అభిషక్తులైన దైవజనులు నిలబడుచుండగా వారి ముఖ కాంతిలోంచి దేవుడు మనందరితో మాట్లాడులాగున ఎవరికి వారు మీ హృదయంలో ఒక తీర్మానం తీసుకోండి, ప్రభువా ఈరోజు నీవు నాతో మాట్లాడు. ఇదిగో నా తండ్రి, నెలకొకసారి జరుగుతున్న ఈ ప్రత్యేకమైన సంఘక్షేమాబ్ది కూడికలో నా కుటుంబం నేను ఆశీర్వదింపబడాలి ప్రభువా. అలాంటి ఆశీర్వాదకరమైన వచనము నా తండ్రి అభిషక్తుని నిలబడుచుండగా, యేసయ్యా నువ్వు జన్మించిన తండ్రి జన్మించి యేసయ్యా నువ్వు నడిచిన స్థలాల్లో నా ప్రభా దైవజనులు నడిపించి మా మధ్యకి నువ్వు నడిపించావు తండ్రి. ఇదిగో యెరూషలేము పట్టణంలో ఆశీర్వాదకరమైన స్థలంలో నువ్వు నడిపించి ఆ స్థలం నుంచి నేరుగా నా ప్రభా ఇదిగో మా మందిరంలోకి నువ్వు తీసుకుని వచ్చావు దేవా. వారిని నిలబడి మాట్లాడుచుండగా వారి ముఖ కాంతిలోంచి మాతో మీరు మాట్లాడండి ప్రభువా, తీర్మానం తీసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన తండ్రి మీకు వందనాలు. నోటి మాటతో భూమిని ఆకాశాన్ని సమస్త సృష్టిని సృష్టించిన సర్వ సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రాలు నా ప్రభా. ఇదిగో నా తండ్రి, స్థానిక దైవజనుల ద్వారా మీరు ఏర్పాటు చేసిన సంఘక్షేమాబ్ది కూడికని బట్టి మీకు వందనాలు ప్రభా. దేవా మీకు స్తోత్రాలు. అభిషక్తులైన దైవజనులు నా ప్రభా, ఇదిగో ఈ స్థలంలో నిలబెట్టిన ప్రభా మాతో మాట్లాడడానికి నా ప్రభా నీవిచ్చిన చక్కని శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనాలు తండ్రి. దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు నా ప్రభా నీ నోటి వాకు కొరకు మేము ఆశపడుచున్నాము. నీ మాట జీవము కలిగినది, నీ మాట బతికిచ్చేది ప్రభా, నీ మాట అద్భుతములు జరిగించేది ప్రభా. అలాంటి శ్రేష్టమైన మాటతో నా తండ్రి ఈ రాత్రి నాతో మాతో మా అందరితో మాట్లాడమని యేసయ్యా నీ వాకుతో మమ్మల్ని నా తండ్రి స్వస్థపరిచి నీ వాకుతో మమ్మల్ని దీవించమని మా మంచి బోధకుడా ఆదరమని ఇష్టమైన శిష్యులతో
నువ్వు ప్రేమించిన ప్రజలతో ఎలాగైతే నువ్వు మాట్లాడావో ఈ రాత్రి నా తండ్రి అలాంటి మాట కొరకు నేను ఎదురు చూస్తున్నాను ప్రభా. అలాంటి మాట కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. అలాంటి చక్కని ఆశీర్వాదకరమైన వచనములతో ఈ రాత్రి మా అందరితో మాట్లాడమని మాట్లాడే దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన, అతి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రతి నెల స్థానిక సంఘాలలో ఏర్పాటు చేస్తున్న సంఘ క్షేమాభివృద్ధి సహవాస ప్రార్థన కూడికకు మరొక నెల నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు, స్థానిక సంఘ పెద్దలకు, విశ్వాసులకు, యవనస్తులకు, ఈ మందిర ఆవరణములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. నా దేవుని కృప ఆశీర్వాదం మీ కుటుంబాల మీద మెండుగా ఉండునుగాక. దైవజనులు చెప్పిన రీతిగా ఈ నెల 15వ తారీఖున బయలుదేరి అనుకోలేని రీతిగా దేవుని చిత్తానుసారముగా యెరూషలేము ప్రాంతానికి, ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి దేవుడు చక్కని కృప చూపించాడు. బైబిల్లో ఏ సంగతులైతే నేను చదువుకున్నానో, ఏ సంగతులు నేను చదివి వాక్యాన్ని ప్రకటిస్తున్నానో, అవే సంగతులను వాస్తవ రూపకంగా కళ్ళారా నేను చూడడానికి నా దేవుడు నా ఎడల చూపిన కృపను బట్టి ప్రతినిత్యము నా హృదయపూర్వకంగా దేవదేవునికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. సంఘమా, బైబిల్లో ఏ విషయాలైతే ప్రస్తావించబడ్డాయో అవి కల్పితాలు మాత్రం కాదు, అవి వాస్తవాలు. అవి వాస్తవాలు అనడానికి చరిత్రలో ఎన్నో ఆధారాలు ఈ రోజుకి మనకు కనబడుతున్నాయి. యేసయ్య జన్మించి ఆయనను పరుండబెట్టిన స్థలం కనబడింది. యేసు ప్రభుని సిలువ వేసిన ప్రాంతం అనబడిన గొల్గొతా అనబడిన కొండను చూడగలిగాను. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఖాళీ సమాధి నేటి వరకు కూడా ఉంది. యేసు ప్రభువారు ఏదైతే మొదట సూచక క్రియ చేశాడో, మంచి నీళ్లను ద్రాక్షారసం కంటే మధురంగా మార్చిన ఆ బాణలు ఈ రోజుకి మన కళ్ళారా చూడగలం. ఏలియా గారు ఏ పర్వతం మీదైతే 450 మంది ప్రవక్తలతో సవాలు చేశాడో ఆ ప్రాంతాన్ని చూడగలిగాం. ఏలియా ఏ గుహలో అయితే 2 కాళ్ళ మధ్యలో తలకాయ పెట్టి ప్రార్థన చేశాడో ఆ గుహను చూడగలిగాం. యేసయ్య సిలువ మరణానికి అప్పగింపబడక మునుపు ఏ గెచ్చమైన తోటలో యేసయ్య ప్రార్థన చేశాడో ఆ తోటను చూడగలిగాం. యెరూషలేము యొక్క ప్రాకారాన్ని, సొలొమోను కట్టించిన దైవ మందిరము ఎలా పతనం చేయబడిందో, ఆ స్థానంలో ఇప్పుడు ఏముందో అవన్నీ కూడా కళ్ళారా నేను చూడగలగడానికి బైబిల్లో ఉన్న సంగతులు వాస్తవం, కల్పితాలు కాదు, ఆధారాలు ఉన్నాయి అని నేను తెలుసుకోవడానికి నా దేవుడు నా ఎడల చూపిన మహాకృపను బట్టి మరొకసారి దేవదేవునికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. నేను గెచ్చమనే తోటలో ఒక అర్ధగంట సేపు ప్రార్థన చేసుకునే అవకాశం నాకు దొరికింది. ఆ గెచ్చమైన తోటలో చాలా చెట్లు ఉన్నాయి. నేను ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో మా స్థానిక సంఘాల గురించి ప్రార్థన చేసుకుంటూ
ఎవరైతే నాకు దేవుడు గుర్తుకు చేస్తున్నాడో ఆ సమయంలో వారన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అలా ప్రార్థన చేస్తున్న అనేక మందిలో మీ సంఘం కూడా ఉండుట చాలా ఆశీర్వాదకరం. చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ తీసుకురావచ్చు కదా. నేను చేసిన ప్రార్థనలో బహు తక్కువ మంది, ఆ తక్కువ మంది కొరకు నేను చేసిన ప్రార్థనలో మీ సంఘం ఉండుట చాలా ఆశీర్వాదకరం. నిశ్చయముగా ఆ తోటలో నేను మీ సంఘం కొరకు, మీ కొరకు, దైవజనుల కొరకు ఏ ప్రార్థన చేశానో నా ప్రార్థన తప్పక మీ పట్ల, మీ సంఘం పట్ల, మీ పరిచర్య పట్ల, దైవజనుని కుటుంబం ఎడల నా దేవుడు స్థిరపరచునుగాక. హల్లెలూయా. వాక్య సందేశంలోకి వెళదాం. ఇంతకీ నేను మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. అందరూ బాగున్నారా? మాట్లాడతలేదు మీరు. అందరూ బాగున్నారా? నెలకు ఒకసారి చూడగలిగే కృప దేవుడు ఇచ్చాడు. అందరూ భోజనం చేశారా? మంచిది, గొడవ లేదు. ఇంకా బాగున్నారు, భోజనం చేశారు. ఇంకా లోటేంటి? ఇంకా మిగిలింది ఏముంది? పడుకోవడమే కదా. ఇంకా మిగిలింది ఏముంది? పడుకోవడమే. ఆ పడుకునే లోపు కాస్త ఆత్మీయమైన ఆహారాన్ని దేవుడు మీకు సమృద్ధిగా పెట్టునుగాక. చాలా పెందల కడే నాకు సమయం ఇచ్చేశారు అయ్యగారు. 8:38 అయింది. కాస్త సుదీర్ఘంగా వాక్యం చెప్పాలనుకుంటున్నాను ఈ రాత్రి. ఎంతమంది వినాలనుకుంటున్నారు? మీకు బహుమానం కూడా తీసుకొచ్చాను. కవర్లో చూడకూడదు, నా ఇంకే చూడాలి. మీరు అనుకుంటున్నది ఉండదు. కవర్లో మీరు ఏదైతే తెచ్చానని అనుకుంటున్నారో అది ఉండదు. ఏముంటుందో నాకే తెలుసు, మీ అయ్యగారికే తెలుసు. ఆ కవర్ ఓపెన్ చేసి చూపించే లోపు నేను చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం. అదిగో వెనకాల అక్క ఎవరో పక్కనున్న చెవి కొరికేస్తుంది. ఇదిగో ఏం తెచ్చారు నాకు తెలుసు అన్నట్టు అన్నాను. లేదు, అందరూ వెనక్కి తిరిగి చూస్తున్నారేంటి? సరదాగా అన్నాను నేను, సరదాగా అన్నా. సరే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన పుస్తక పాఠములో నుండి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. కలిపి చదవాలండి. వెరీ గుడ్. వెరీ గుడ్. దేవుని మందసము ఓబేదేను ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారిని ఆశీర్వదించును. ఈ మాట అందరూ నా వైపు చూస్తూ చెప్పండి. దేవుని మందసము ఓబేదేను ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేనును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించును. చెప్పండి. ఇప్పుడు మధ్యలో కొన్ని బళ్ళు ఆగిపోయి అన్ని బళ్ళు రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనది ఒకటే ఇంజిన్, అన్ని బోగులు రావాలి. ఏ బోగు కూడా ఏమవ్వకూడదు, ఆగిపోకూడదు. ఆగితే మొత్తం ట్రైన్ అంతా ఆగిపోద్ది. అందరూ భోజనం చేసి వచ్చానన్నారు కదా, కొంచెం స్వరం ఎత్తి. యెహోవా మందసము ఓబేదేను ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారందరినీ. వెరీ గుడ్. ఈ రాత్రి కొన్ని ప్రశ్నలు సమాధానాలతో కూడుకున్న వాక్య సందేశాన్ని ధ్యానిద్దాం. యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు. ఎన్ని నెలల్లో? 3 నెలల్లో ఆశీర్వదించాడు. 3 నెలలు అంటే ఎన్ని రోజులు? 90 రోజులు అనుకుందాం. 90 రోజుల్లో ఓబేదేమును అతని ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించాడు. నా ప్రశ్న, 90 రోజుల్లో యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి? కొంచెం అందరు గట్టిగా చెప్పాలి.
మందసము ఓబేదేని ఇంటిలో ఉండుటను బట్టి యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారందరినీ 90 రోజుల్లో ఆశీర్వదించాడు. మరి 90 రోజుల్లో యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారందరినీ దేవుని మందసమును బట్టి దేవుడు ఆశీర్వదించాడని చెప్పుకుంటున్న మనము, ఓబేదేని ఇంటికి దేవుని మందసము ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎవరింటికాడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియాలి. ఉదాహరణకి ఎలీషా గారు ఎక్కడి నుంచి వచ్చారండి అని అడిగితే పలానా పరిమెళ్ళ గ్రామము నుండి వచ్చారండి అని చెప్తారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుని మందసము ఓబేదేని ఇంటికి ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది? ఓ మాట గుర్తుపెట్టుకోండి, రాంగో రైట్ ఎదురు చెప్పేయాలి. కొన్నిసార్లు మనం చెప్పిన సమాధానమే రైట్ అవుతుంది. నేను చెప్పిన తర్వాత నేను ఇదే అనుకున్నానని మళ్ళీ నాలిక కరవకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఓబేదేని ఇంటికి దేవుని మందస్సము ఎక్కడి నుండి వచ్చింది అది తెలియాలంటే మొదటి సమూయేలు గ్రంథంలోకి వెళ్ళాలి. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథంలోకి వెళ్ళే ముందు ఇదే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. గిబియాలో ఉన్న ఆగండి అబినాదాబు యొక్క ఇంటిలో నుండి దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి. ఇప్పుడు ఓబేదేని ఇంటికి దేవుని మందసము ఎక్కడి నుండి వచ్చింది? వెరీ గుడ్, ఆన్సర్ దొరికేసింది. దేవుని మందసము ఓబేదేని ఇంటికి ఎవరి ఇంటికాడి నుంచి వచ్చింది అని అడిగితే అబినాదాబు ఇంటికాడి నుండి వచ్చింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అబినాదాబు ఇంటికి ఎక్కడి నుండి వచ్చింది? అబినాదాబు ఇంటికి ఎక్కడి నుండి వచ్చింది ఇది తెలియాలంటే మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళదాం. 4వ అధ్యాయంలో ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నారు. నా మాటలు వినండి, నేను చదవమన్నప్పుడు చదువుదురు కానీ. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఇజ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నారు. యుద్ధానికి వెళ్ళిన ఇజ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయారు. 4,000 మంది యుద్ధంలో చనిపోయారు. ఓడిపోయిన ఇజ్రాయేలు ప్రజలందరూ ఇంటికి వచ్చి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మనము ఇజ్రాయేలు ప్రజలమైన మనము ఫిలిస్తీన్ల చేతిలో ఎందుకు ఓడిపోయాం, ఓడిపోవడానికి గల కారణాలేంటి, 4,000 మంది చనిపోవడానికి గల కారణాలేంటి అని వారు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఓ పెద్ద ఆయన లేచి ఇలా అన్నాడు, అయ్యా, మనము ఫిలిస్తీన్ల చేతిలో యుద్ధంలో ఓడిపోవడానికి గల కారణము దేవుని మందస్సము మనతో లేకపోవుటను బట్టి. ఇప్పుడు మనము దేవుని మందస్సము మనతో లేదు కాబట్టే మనం యుద్ధంలో ఓడిపోయాం. అదే దేవుని మందస్సము మనతో ఉంటే యుద్ధంలో మనం తప్పకుండా గెలిచేవారమండి అని ఓ పెద్ద ఆయన సమాధానం ఇచ్చాడు. ఇది విన్న మిగతా ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలందరూ, నిజమే, దేవుని మందస్సము మనతో లేకపోవటను బట్టే మనం ఓడిపోయాం, ఈసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని మందస్సాన్ని మనం తీసుకువెళ్ళాలని మాట్లాడుకున్నారు. రెండోసారి వారు యుద్ధానికి వెళుతున్నప్పుడు దేవుని మందస్సాన్ని తీసుకెళ్లారు. ఇక్కడ కాస్త ఆగుదాం. దేవుని మందస్సం అంటే ఏంటో మనకు తెలియాలి. ఒక రోజున దేవుడైన యెహోవా మోషేతో ఇలా మాట్లాడుతున్నాడు, మోషే, నేను నా ప్రజలతో ఉండాలనుకుంటున్నాను, నా ప్రజలు అనబడిన ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నేను ఉండాలనుకుంటున్నాను, నా కోసం నువ్వు ఒక ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపాటు చేయి అన్నాడు. ఆ ప్రత్యక్షపు గుడారము ఎంత ఎత్తులో ఉండాలి, ఎంత పొడుగ్గా ఉండాలి, ఆ ప్రత్యక్షపు గుడారం లోపల ఏమేమి ఉండాలి, అవన్నీ దేవుడు కొలతలతో సహా మోషే గారికి చెప్పాడు. దేవుని మహాకృప ఏంటంటే ఆ ప్రత్యక్ష గుడారాన్ని నమూనాను చూడగలిగే కృప దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు ప్రత్యక్షపు గుడారం లోపలికి అడుగు పెట్టగానే మొదటగా బలిపీఠం కనబడుతుంది. ఆ బలిపీఠం దగ్గర పాత నిబంధనలలో బలులు ఉన్నాయి, 5 రకాలైన బలులు. ఆ బలులను ఆ బలిపీఠం దగ్గర అర్పించాలి. ఆ బలిపీఠం దాటి కొన్ని అడుగులు ముందుకు వేయగా ఒక గంగాళం కనబడుతుంది, అందులో నీళ్లు ఉంటాయి. బలిపీఠం బలులు అర్పించిన తర్వాత యాజకుడు ఆ గంగాళములో ఉన్న నీళ్ల చేత తన్ను తాను ఆయన శుద్ధిపరుచుకోవాలి. ఆ గంగాళం దాటి లోపలికి రాగానే పరిశుద్ధ స్థలము అని పిలుస్తారు. ఆ పరిశుద్ధ స్థలములో ఏమేమి ఉంటాయంటే సన్నిధి రొట్టెలు అనేవి ఉంటాయి. అంటే ఒక బల్ల మీద, ఇలాంటి ఒక బల్ల మీద 12 రొట్టెలు ఉంటాయి. 6 ఒకవైపున 6 ఒకవైపున సమానంగా 2 వరుసల్లో ఉంటాయి. 12 రొట్టెలు ఎందుకు ఉంటున్నాయంటే 12 గోత్రాలు కదా ఇశ్రాయేలు జనాంగం. ఆ 12 గోత్రాలకి 12 రొట్టెలను దేవుడు సాదృశ్యంగా ఉంచాడు. ఈ సన్నిధి రొట్టెలు అనేవి యాజకుడు మాత్రమే తినాలి, ఎవరు పడితే వాళ్ళు తినకూడదు. ఈ సన్నిధి రొట్టెల తర్వాత మరో పక్క మనకు కనపడేది ఏంటంటే దీపవృక్షము అనేది కనబడుతుంది. ఆ దీపవృక్షం మీద 12 లెంతర్లు ఉంటాయి, అంటే కొవ్వొత్తులు వెలిగించవచ్చు. ఇంకా కాస్త ముందుకెళితే ధూపవేదిక అనేది ఉంటుంది, ప్రార్థన ధూపవేదిక అని పిలుస్తాం. అది దాటుకుని ఇంకా కాస్త ముందుకెళితే అతి పరిశుద్ధ స్థలం అని పిలుస్తారు. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్నదే మందసము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నది ఏమిటి? కొంచెం గట్టిగా చెప్పాలి. మందసం. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసం దగ్గరికి నేను వెళ్ళిపోతానంటే కుదరదు. ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని మందసం దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఆ ప్రధాన యాజకుడు చాలా పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుడై ఉన్న వ్యక్తి దేవుని మందసము ఉన్న చోట అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళిన తర్వాత నా దేవుడు ఏమన్నాడంటే 2 కేరూబుల మధ్యలో నుండి నేను మీతో మాట్లాడతాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏటి మధ్య? కొంచెం గట్టిగా చెప్పండి. 2 కేరూబుల మధ్యలో నుండి నేను మీతో మాట్లాడతాను అన్నాడు. ఇప్పుడు మందసము అంటే అర్థం ఏంటంటే దేవుడు మాట్లాడే స్థలము, దేవుడు నివసించే స్థలం. దేవుడు నివసించే స్థలాన్ని, దేవుడు ఉండే చోటును మందసము అని పిలుస్తారు. ఈ మందసం ఎక్కడ ఉంటుంది? అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని మందసాన్ని మీలో ఎంతమంది చూడాలనుకుంటున్నారు? మీకు ఎవరికి అర్థమవుతలేదు అనుకుంటే ఈ రాత్రి అర్థమవుతున్న వాళ్ళందరూ అల్లెలు చెప్పండి. వెరీ గుడ్. అర్థమైపోయిందన్న వాళ్ళు లేదు కదా, పోలేదు, ఉందైతే సరే. ఇప్పుడు ఎందుకు చెయ్యెత్తారు? ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలం. ఏంటది? మందసం. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఈ దేవుని మందసం దేనికి సాదృశ్యం అంటే దేవుడు నివసించే చోటు, దేవుడుండే చోటు, దేవుడు మాట్లాడే చోటు అని అర్థం. ఇప్పుడు ఆ మందసాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. అయ్యా ఇందులో మందసం ఉంది, ఒకసారి చూస్తారా వీళ్ళందరూ? ప్రార్థన తైలింది ఇచ్చాను అనుకున్నారు కదా, కవర్ తీసేయండి జాగ్రత్తగా. ఎంతమంది దండం పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది లేరు కదా? అలాంటివి చేయకండి, మీకు అర్థం కావడం కోసమే తీసుకొచ్చాను. ఇది దేవుని మందసం. క్లాత్ తీసేయండి. వెరీ గుడ్. ఇది దేవుని మందసం. ఇప్పుడు ఈ మందసము దేనికి సాదృశ్యం అంటే దేవుడు మాట్లాడతాడు, దేవుడు నివసిస్తాడు అనడానికి సాదృశ్యం.
ఇప్పుడు నా దేవుడు ఏమన్నాడంటే, ఈ 2 కేరోబుల మధ్యలో నుండి నేను మీతో మాట్లాడుతాను అన్నాడు. ఇప్పుడు దేవుడు నివసించే ఈ మందసం లోపల నా దేవుడు 3 పెట్టమన్నాడు మోషేతో. ఏమిటవి అంటే, మొదటగా 10 ఆజ్ఞలు. రెండవదిగా ఇజ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో మన్నా అనే ఆహారాన్ని తిన్నారు కదా, మన్నా అనే ఆహారపు యొక్క పాత్ర. 3, అహరోను కర్ర చిగురిచ్చింది. ఆ చిగిర్చిన అహరోను యొక్క కర్ర. ఈ 3 ఈ మందసం లోపల పెట్టమన్నాడు. మళ్ళీ మీకు అర్థం కావడం కోసం చెప్తాను. ఈ సబ్జెక్ట్ అర్థమైతేనే నేను చెప్పాలనుకుంటున్న మాటలు మీకు అర్థమవుతాయి. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఈ మందసం లోపల 10 ఆజ్ఞలు, అహరోను యొక్క చిగిర్చిన కర్ర, ఆహారపు యొక్క మన్నా పాత్ర, పైన క్లోజింగ్. ఈ మందసాన్ని ఇజ్రాయేలు ప్రజల ప్రయాణంలో వారితో పాటు తీసుకెళ్ళేవాడు. ఈ మందసాన్ని 4 మోయాలి. నేను మోసేస్తానంటే కుదరదు. లేవీయులు గోత్రికులు మాత్రమే ఈ మందసాన్ని మోయాలి. ఇది పాత నిబంధనలో ఉన్న ప్రత్యక్షపు గుడారం. కాస్త ఈ మాటలు వినండి. ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళిన ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోయి 4,000 మంది చనిపోతే వీళ్ళందరూ ఏమని మాట్లాడుకుంటున్నారంటే, దేవుని మందసము మనతో లేకపోవటను బట్టి మన యుద్ధంలో ఓడిపోయాం. ఈసారి మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ మందసాన్ని మనం కూడబెట్టుకుని తీసుకెళ్ళాలి అని మాట్లాడుకుని రెండవసారి ఈ మందసాన్ని కూడబెట్టుకుని యుద్ధంలోకి తీసుకెళ్తున్నారు. ఈసారి ఈ మందసం వారితో వస్తున్నప్పుడు వారి ఆనందం అలా ఇంత లేదు. రండి ఈ మాటలు చదువుదాం. 4వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనులు షిలోహములోనికి కొందరిని పంపి అక్కడ నుండి కేరోబుల మధ్య ఆసీనుడై ఉండి 5వ వచనంలోకి రండి. యెహోవా నిబంధన మందసము దండిలోనికి రాగా దేవునికి స్తోత్రం చెప్పండి. అరే వాళ్ళు కేకలు వేసారంట. వాళ్ళు వేసినట్టుగా ఒకసారి గట్టిగా, అరే 2 చేతులు ఏమైనా ఇంటికడ పెట్టొచ్చారా? ఆ 2 చేతులు నిటారుగా ఎత్తి హల్లెలూయా 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 అని కేకలు వేస్తూ ఈ మందసాన్ని యుద్ధంలోకి తీసుకెళ్తున్నారు. ఈ కేకల ధ్వని ఫిలిస్తీన్లు అనబడిన వారికి వినబడిన ఫిలిస్తీన్లందరూ అనుకుంటున్నారు, ఒరే యుద్ధంలో ఓడిపోయిన ఇజ్రాయేలు ప్రజలు ఉన్నపాటున ఏమొచ్చింది, అన్ని కేకలేస్తున్నారు, హల్లెలూయా అంటున్నారు, స్తోత్రం అంటున్నారు, వాళ్ళకి ఏమైందిరా అని అంటే అందులో ఒకడు అన్నాడు, అయ్యా వారు మొదటగా యుద్ధానికి వచ్చినప్పుడు ఓడిపోయారు కదా, ఓడిపోవడానికి గల కారణం వారితో మందసము లేదని ఈసారి వారితో పాటు మందసాన్ని యుద్ధంలోకి తీసుకుని వస్తున్నారయ్యా అనే మాట ఫిలిస్తీన్లకు వినబడినప్పుడు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి వాళ్ళకి. ఎవరికే? రండి ఆ మాటలు చదవండి. రండి 6వ వచనం. ఫిలిస్తీన్లు ఆ కేకలు విని యెహోవా నిబంధన మందసము దండిలోనికి వచ్చినని తెలుసుకుని జడిసి దేవుడు దండిలోనికి అయ్యో 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 ఎవరంటున్నారు ఈ మాట? ఫిలిస్తీన్లు. దేనికి భయపడుతున్నారు? మందసము దండిలోనికి వస్తుంది, యుద్ధంలోకి వస్తుంది. మొదటిసారి మనం ఏదో గెలిచేసాం కానీ ఈసారి మనము ఎందుకో తెలుసా, యుద్ధంలోకి ఇజ్రాయేలు ప్రజలతో పాటు ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తున్నాడు. దేవుని సన్నిధి వస్తుంది. దేవుడు వస్తున్నాడంటే మన యుద్ధంలో గెలవం. ఫిలిస్తీన్లారా ఈసారి మన యుద్ధంలో ఓడిపోతామని వాళ్ళు నెత్తి నోరు బాదుకుంటే అంటున్నారు, అయ్యో మనకి శ్రమ. ఇంతకు ముందు ఎప్పుడు మనకి లాగునా సంభవింపలేదు. ఆ దేవుడు సామాన్యమైన వాడు కాదు. అతని చేతిలో నుండి మనలను విడిపింపగలిగిన వాడెవడో, మనలను కాపాడగలిగిన వాడెవడో. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఐగుప్తు దేశంలో తెగుళ్ళు చేత ఐగుప్తులందరినీ కూడా
హతము చేసిన దేవుడని వాళ్ళందరూ భయపడిపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకని ఈ మందసం వస్తున్న వేళ ఫిలిస్తీన్లందరికీ భయం పట్టుకుంది. అందులో ఫిలిస్తీన్లో ఒకడు అంటాడు, ఫిలిస్తీన్లారా ఎందుకు మీరు భయపడుతున్నారు? ధైర్యం తెచ్చుకోండి, మనం ఏదోలాగా వాళ్ళతో యుద్ధం చేద్దామని కాస్త ఎవడో ఒకడు కొన్ని ధైర్యం కలిగిన మాటలు చెప్పి యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు మందసము వెళ్ళింది, మందసంతో పాటు ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. 30,000 మంది చచ్చిపోయారు. దేవుని మందసం పట్టబడింది. దేవుని మందసము వారితో ఉన్నప్పుడు వారు యుద్ధంలో గెలవాలి కదా, కానీ యుద్ధంలో ఓడిపోయారు. దేవుని మందసము వారితో లేనప్పుడు 4,000 మందే చచ్చిపోయారు. దేవుని మందసము వారితో ఉన్నప్పుడు 30,000 మంది చచ్చిపోయారు. దేవుని మందసము వారితో ఉన్నప్పుడు వారు ఎందుకు ఓడిపోవాలి? అసలు వారు ఓడిపోవడానికి గల కారణం ఏమిటి అని కాస్త లోతుగా మనం అధ్యయనం చేస్తే, ఇశ్రాయేలు ప్రజలందరూ మందసం మీద డిపెండ్ అయ్యారు కానీ దేవుని మీద డిపెండ్ అవ్వాల. మందసం ఉంటే చాలు అనుకున్నారు కానీ దేవుడు మనతో ఉండాలని వాళ్ళు అనుకోలేదు. నాతో ఒక సహోదరుడు ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఫోన్ చేసి, అయ్యగారు మీరు ఇజ్రాయేల్ ప్రాంతానికి వెళ్ళారు కదా, ఏమనుకోకుండా కొంచెం మట్టటికి రండి అన్నాడు. ఏం పట్టుకు రమ్మన్నాడు? వాళ్ళు తైలం ప్రార్థన నూనె అడిగాడంటే కొంచెం అర్థం ఉందిలే. మట్టటికి రండి అన్నాడు. దేనికయ్యా అంటే పుణ్యస్థలం అండి, అది పుణ్యక్షేత్రం అండి. ఆ మట్టి తీసుకొచ్చి కొంచెం తిన్నా పాపాలు రోగాలన్నీ పోతాయండి అన్నాడు. నేను అనుకున్నాను మనసులో, మట్టి మీద ఆధారపడ్డాడు కానీ తైలం మీద ఆధారపడుతున్నారు కానీ ఇజ్రాయేల్ ప్రాంతానికి వెళ్ళానా మా విశ్వాసులకు ఒక్క బాటిల్ కూడా ఇవ్వలేదు నేను తీసుకురాలేదు కూడా. ఎందుకని? మన భక్తి మన విశ్వాసం ఇక్కడే ఆగిపోకూడదు. మందసం ఉంటే చాలు అనుకుంటున్నారు కానీ దేవుడు ఉండాలి. ఆయన ఉంటే మన యుద్ధంలో గెలుస్తామన్న నమ్మకం వారికి లేదు. మళ్ళీ ఇలా అంటున్నానని మీరు ఏం తప్పుగా అనుకోకండి. పలానా అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యేస్తే చాలు సర్వరోగాలు పోతాయంటే, ఆయన చెయ్యేసి ప్రార్థన చేస్తే చాలు గర్భఫలాలు దేవుడు ఇచ్చేస్తున్నాడు అంటూ అయ్యగారుల మీద స్థలాల మీద డిపెండ్ అవుతున్నారు కానీ జీవము కలిగిన దేవుని మీద ఆధారపడతల. అందుకే పౌలు గారు మాట అన్నాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక మీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా. వాళ్ళు మందసం మీద ఆధారపడ్డారు కానీ దేవుడి మీద ఆధారపడాల. మందసం ఉంటే చాలు అనుకున్నారు కానీ ఈ మందసం కంటే గొప్ప శక్తిమంతుడైన దేవుడు మనతో ఉండాలి, ఆయన మనతో రావాలని వాళ్ళు కోరుకోలేదు. మందసం పట్టబడింది. ఈ మందసాన్ని తీసుకెళ్ళి ఒక గుళ్ళో పెట్టారు. తెలిసిన విషయమే కదా, 5వ అధ్యాయంలో ఉంది. ఆ గుళ్ళో పెట్టారు. ఏం జరిగిందో చూద్దాం. 3వ వచనం. అయితే మరునాడు 5వ అధ్యాయం 3వ వచనం, యెహోవా మందసము ఎదుట ఈ మందసాన్ని తీసుకెళ్ళంట. ఆగనమ్మా, ఈ మందసాన్ని తీసుకెళ్ళి ఒక టెంపుల్లో పెట్టారు. తెల్లారి తలుపులు తెరిచి చూడగా మొత్తం బోర్ల పడుందంట. ఏంటది? నేను మైక్లో చెప్తే బాగోదు, మీరు చెప్పండి. ఆ గుళ్ళో ఉన్న, అయ్యి బాబోయ్ మా దేహతకి ఏమైపోయింది, ఇలా బోర్ల పడిపోయింది, కళ్ళు తిరిగినాయి అంటావా అని జాగ్రత్తగా వెళ్ళి ఏం చేశారు? నిలబెట్టారు. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి చూడగా అన్నీ ఏ పాటలు కాపాట్లు ఆపరేషన్ చేసేశారు. ఏ పాటలు కాపాట్లు ఉన్నాయి. వాళ్ళు అనుకున్నారు ఈ మందసము మన గుళ్ళోకి రావడం బట్టి మన దేవతకి ఏదో అయిపోయింది, అమ్మో ఇది ఉండకూడదని ఇక్కడి నుంచి ఇంకో చోటుకి పంపేశారు. వాళ్ళకేమో గడ్డలేసేసినాయి అంట. అంటే మందసము ఎక్కడికి వెళుతున్న ప్రాంతం వాళ్ళందరికీ ఏదో ఒక కీడు జరిగితేనే ఉంది.
చివరికి వీళ్ళు అనుకున్నారు, మన ప్రాంతాలన్నీ కూడా అనారోగ్యాలు పాలైపోవడానికి, మన ప్రజలందరూ రోగాలు బారిన పడడానికి ఈ మందసమే కారణం. ఈ మందసం మన దగ్గర ఉండకూడదు, దీన్ని పంపించేయాలి అని చెప్పి ఒక కొత్త బండిని తయారు చేసి, ఎద్దుల బండిని తయారు చేసి దాని మీద ఈ మందసాన్ని పెట్టి తోలేశారు. ఈ మందసం ఎక్కడికి వచ్చిందో తెలుసా? రండి చదువుదాం. 6వ అధ్యాయం 14వ వచనం. ఆ బండి యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి, ఎక్కడికి వచ్చిందంట? యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడ ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా, వాళ్ళందరూ అక్కడ పాప పరిహారార్థ బలులు అర్పించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 19వ వచనంలో ఆ ప్రాంతములో ఉన్న ప్రజలందరూ కూడా ఈ మందసం లోపల ఏముందా అని ఇలా తెరిచి చూశారంట. నా వైపే చూడాలి మీరు. వాళ్ళు ఏం చేశారు? మీరంటే బాగా తెలివైన వాళ్ళు కదా, తెరిచి చూడలేదు. ఏంటిది మందసం కొత్తగా బంగారంగా ఉందే, బంగారు పోతుందంతా, ఇది బంగారం కాదులేండి, డూప్లికేట్. ఏమంటే అది బంగారు పోత కదా, బంగారు పోత అసలు ఏముంది ఇందులో అని చెప్పి అందులో కొంతమంది ఇలా తెరిచి చూశారంట. అలా తెరిచి చూచిన వారిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 1000 మంది కాదు, 10,000 మంది కాదు. ఎంతమంది? 19వ వచనంలో యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,000. ఎంతమంది అంట? ఇలా తెరిచి చూసిన కారణంగా 50,070 మంది హతులైపోయారంట. వాళ్ళు మంచాన్ని పడ్డారంట, చచ్చిపోయారంట. ఈ మందసము ఎంత పవర్ఫుల్లో కాస్త ఆలోచించండి. ఇలాంటి ఈ మందసము చివరికి ఎవరింటి దగ్గరికి వచ్చిందంటే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చదువుకున్న అబీనాదాబు ఇంటికి వచ్చి ఆగిపోయింది. ఒకవేళ ఆ మాటను కూడా మీరు చదవాలనుకుంటే రండి, కింద వచనాలు కాస్త మనం చదివితే 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ మాట. యెహోవా మందసమును తీసుకుని పోయి కొండ యందుండు అబీనాదాబు ఇంట, ఎవరింట? సో అబీనాదాబు ఇంటికి వచ్చింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో అబీనాదాబు ఇంటికాడి నుంచి వచ్చిన మందసము ఓబేదేను ఇంటికి రాగా ఓబేదేను 3 నెలల్లో ఆశీర్వదించబడ్డాడు. మరి ఓబేదేను కంటే ముందు ఆ మందసం ఎవరింటికాడ ఉంది? ఇప్పుడు అబీనాదాబు కూడా దేవుని మందసాన్ని బట్టి ఏం చేయబడాలి? పడ్డాడా? ఎందుకు? దానికి సమాధానం చెప్తే వెళ్ళిపోదాం. ఆల్రెడీ మీరు భోజనం చేసి కూడా ఉన్నారు కాబట్టి గొడవలేదు, ఇంకా వెళ్ళి మంచిగా నిద్రపోదాం. కాస్త ఆలోచించండి. ఓబేదేను దీవించబడ్డాడనే మాట రాయబడింది, చాలా క్లారిటీగా ఉంది. ప్రారంభంలోనే చదువుకున్నాం. యెహోవా మందసము ఓబేదేను ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. మరి ఓబేదేను ఇంటిలోనికి దేవుని మందసము వచ్చినప్పుడు ఓబేదేను దేవుడు దీవిస్తే ఆ మందసము అబీనాదాబు ఇంటికాడి నుంచి వచ్చింది కాబట్టి అబీనాదాబు కూడా ఏం చేయబడాలి? ఆయన కూడా దీవించబడాలి, ఆయన కూడా ఆశీర్వదించబడాలి. కానీ ఆయన దీవించబడ్డాడు, ఆయన ఆశీర్వదించబడ్డాడు అని రాయబడిందంటే రాయబడలేదు. మరి ఎందుకు రాయబడలేదు అనే మాటను కాస్త ఆలోచించే ముందు అబీనాదాబు ఇంటికాడ ఉన్న ఈ మందసాన్ని ఎవరు తీసుకొద్దాం అనుకున్నారో తెలుసా? దావీదు మహారాజు. ఒక రోజున దావీదు ఇలా అంటున్నాడు, రే ఎవరెక్కడ్రా అని పిలిచాడు. ఈలోపు కొంతమంది వచ్చారు. అయ్యా రాజా చెప్పండి అయ్యా, ఇదిగో అబీనాదాబు ఇంటికాడ దేవుని మందసం ఉందంట, రండి మనం అందరం కలిసి వెళ్ళి అబీనాదాబు ఇంటికాడ ఉన్న మందసాన్ని తీసుకొద్దాం అని దావీదు కొంతమందిని సమకూర్చి వారందరితో వెళ్తున్నాడు. ఎలాగా? కాముగా వెళ్తాలా, రే సైలెంట్గా వెళ్ళొచ్చేద్దాం అన్నట్టుగా వెళ్తాలా. ఎలాగెళ్తున్నాడో తెలుసా?
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు. తమ్ముడు, హల్లెలూయా స్తుతి మహిమ. తమ్ముడు కొట్టినాను. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ. అల సైన్యములకు అది. ఆమేన్. అల సైన్యములకు అధిపతి. అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన ఆ. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా. ఈ పాట పాడుకుంటూ, ఇలాంటి పాట పాడుకుంటూ దావీదు గారు బయలుదేరాడు. ఎక్కడికే? ఎవరింటికేంటి? ఇంకా నయ్యు మా ఇంటికి అంటారు అనుకున్నాను నేను. ఎవరింటికి? ఎవరు బయలుదేరారు? ఎలా బయలుదేరాడు? ఆకాశము నుండి ఆకాశము నుండి మన్నాను బండను అండి మధుర జలములు ఆ యెహోవాను స్తుతించెదము. బండను అండి మధుర జలం. హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ. హల్లెలూయా. ఇంకా హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా అని చెప్పేటప్పటికి అభినాదాబు గుమ్మంలో ఉన్నాడు. ఏయ్ అభినాదాబు అని పిలుస్తున్నాడు. ఎవరు? మీరు ఇంకా వెళ్ళలేదు అక్కడికి, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఇంకా మీరు. ఎవరింటికి? ఇప్పుడు మీరు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి దావీదు గారు అంటున్నాడు అభినాదాబు అని పిలుస్తున్నాడు. అభినాదాబు గబగబా పరిగెట్టుకుంటూ అయ్యా రాజా ఏంటయ్యా ఇలా వచ్చారని అడిగాడు. ఇదిగో మీ ఇంట్లో మందసం ఉందంట కదా, ఆ మందసాన్ని తీసుకెళ్తాక మేము వచ్చాం. నీకేమైనా అభ్యంతరమా? అయ్యా పట్టుకెళ్ళండి అయ్యా రాజా, మీకు అసలు ఎవరు ఎదురు చెప్తారు? సరేరే జాగ్రత్తగా మందసాన్ని ఎద్దుల బండి మీద ఎక్కించండి. ఎద్దుల బండి మీద ఎక్కించారు. మందసం అభినాదాబు ఇంటికాడి నుంచి బయలుదేరింది. అలా రోడ్డు మీదకి వెళ్ళేసరికి అక్కడ గొయ్యి ఉందో చూసారా? మేము వచ్చేటప్పుడు ఉందండి. మా ఓడు టర్నింగ్ ఇలా తిప్పగాని గుండెలా జారిపోయింది. నాకు కాళ్ళలోకి వెళ్ళిపోతామేమో నేను. ఎందుకని అక్కడ రోడ్డు కొంచెం అలా ఉంది. ఇప్పుడు ఎద్దుల బండి వచ్చేసరికి అలాగే రోడ్డు ఉందేమో. కొంచెం ఎద్దులు అనేవి కాలు జారగానే ఈ మందసం ఏమైపోతుందంటే కింద పడిపోతుంది కదా అని గొబ్బుక్కుని ఇలా పట్టుకున్నాడు ఒకడు. ఎవరైతే ఏముందలేండి, వాడు పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఏం జరిగింది? కొంచెం గట్టిగా చెప్పండి. అప్పుడు వరకు హల్లెలూయా స్తుతి మహిమ అన్నవాడు ఎవరు? చచ్చిపోగానే కాళ్ళు చేతులు ఆడతలా. ఏంటిది ఇలా చచ్చిపోయాడు? జారిపోతుందని పట్టుకున్న పాపానికే ఇలా చచ్చిపోయాడు ఏంటాడు? ఇది మనతో ఉంటే మనకు ప్రమాదం. ఏది? కొంచెం గట్టిగా చెప్పండి. ఇది మనతో ఉంటే మనకే ప్రమాదం. దారిలో దగ్గరలో ఎవరిల్లు ఉందని చూశాడు. అమాయకుడు అభినాదాబు ఓబేదేమో కనబడ్డాడు. రే ఓబేదేమో జాగ్రత్తగా ఇంట్లో పెట్టి అన్నాడు. జాగ్రత్తగా తీసుకెళ్ళి
ఓబేదేము ఇంటిలో పెట్టేశాడు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, దావీదు ఎందుకు వచ్చాడు అబీనాదాబు ఇంటికి? పట్టుకెళ్ళాడా? ఎందుకని? భయపడిపోయాడు. ఎందుకు భయపడ్డా? అది ఏదో జారిపోతుందని పట్టుకున్న పాపానికే ఉన్న పాటుని చచ్చిపోయాడు. దావీదు అప్పుడు వరకు ధైర్యంగా దేవుని స్తుతించిన దావీదు ఆ సంగతిని చూడగానే కాళ్ళు చేతులు ఆడతలేదు, మందసాన్ని పట్టుకెళ్దామన్నవాడు అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయిన దావీదుకు 3 నెలల తర్వాత ఒక సంగతి తెలిసింది. 3 నెలల తర్వాత ఒక సంగతి తెలిసింది. ఏంటా సంగతి? రండి చదువుదాం. 6వ అధ్యాయం 12వ వచనం. దేవుని మందసము ఉండుట వలన ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదుకు వినబడగా. ఏ సంగతి? దేవుని మందసము ఓబేదేను ఇంటిలో ఉండుటను బట్టి దేవుడు ఓబేదేమును అతని ఇంటి వారందరిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదుకు వినబడగా వెంటనే దావీదు అన్నాడు, ఎవరక్కడ? ఈలోపు కొంతమంది వచ్చారు. అయ్యా రాజా, ఏంటయ్యా? ఇదిగో 3 నెలల కిందట ఎవరింటిగాడి దగ్గర అయితే మనం మందసాన్ని వదిలిపెట్టి వచ్చేసామో ఆ ఓబేదేనంట అతని ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారంట. వారందరూ ఆశీర్వదించబడ్డానికి కారణం దేవుని మందసం అంట. ఆ మందసం ఓబేదేను ఇంటికాడి నుంచి పట్టుకొచ్చేద్దాం, నాతో పాటు మీరు వస్తారా అన్నాడు. అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము వచ్చేస్తామన్నారు. అయితే రండి అని చెప్పి మళ్ళీ పాట మొదలుపెట్టాడు. నీవు నా తోడు నీవు హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఈ పాట పాడితే ఎక్కడికి వెళ్తున్నాడు? ఎందుకోసం? మొదటి పాట పాడేటప్పుడు మరి పట్టుకొచ్చాడు అక్కడి నుంచి. ఇప్పుడు రెండోసారి పాట పాడితే ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు నా ప్రశ్నకి ఇక్కడే మీకు సమాధానం దొరుకుద్ది. ఓబేదేనును నా దేవుడు 3 నెలల్లో దేవుని మందసమును బట్టి ఆశీర్వదించబడ్డానికి కారణం దావీదు ఓబేదేను ఇంటికాడి నుంచి మందసాన్ని పట్టుకెళ్ళాలి. ఒకవేళ ఓబేదేనే దీవించబడలేదు, ఆశీర్వదించబడలేదు అనే మాట దావీదుకు తెలియపడకపోతే దావీదు మరలా మందసం దగ్గరికి వచ్చేవాడా? నా మాట మీ అందరికి అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దావీదుకు దేవుని మందసం పట్టుకెళ్ళాలన్నది దేవుని చిత్తం కాబట్టి దావీదు ఓబేదేను ఇంటికాడి నుంచి దేవుని మందసాన్ని పట్టుకెళ్ళాలి కాబట్టి దావీదు దేవుని మందసం పట్టుకెళ్ళుటను బట్టి దేవుడు దావీదును కాదు ఓబేదేమును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. కొంచెం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దావీదుకి ఆ సంగతి వినబడగానే వచ్చి ఓబేదేను ఇంటికాడి నుంచి మందసాన్ని పట్టుకెళ్తున్నాడు. ఇక్కడ ఇంకా కాస్త లోతుగా దేవుని వాక్యాన్ని ఆలోచింపజేస్తే, అయ్యా పాస్టర్ గారు అబీనాదాబు ఇంటికాడి నుంచే మందసాన్ని పట్టుకెళ్ళిపోతున్నాడు కదా దావీదు, మళ్ళీ మధ్యలో ఇలా జారినందుకు ఒకటి చచ్చిపోతాం ఎందుకు, మళ్ళీ ఓబేదేను ఇంటికి వెళ్తాం ఎందుకు, 3 నెలల్లో ఓబేదేను దీవించడం ఎందుకు, మళ్ళీ దావీదు వచ్చి దేవుని మందసాన్ని పట్టుకెళ్తాం ఎందుకు, అదేదో డైరెక్ట్గా అబీనాదాబు ఇంటికాడి నుంచి పట్టుకెళ్ళినప్పుడే దేవుడు ఏం చేయకుండా ఉండుంటే ఏ గొడవ లేకుండా ఉండేది కదా అని మీరు ఆలోచించగలిగితే నా దేవుడు అక్కడ కూడా మీకు అద్భుతమైన విషయాన్ని వ్యక్తపరుస్తాడు. ఏంటంటే అబీనాదాబు ఇంటికి దేవుని మందసాన్ని తీసుకెళ్తాకు వస్తున్న దావీదుకి మందసం పట్ల భయం లేదు. క్యాజువల్గా మందసాన్ని పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నాడు తప్ప ఈ మందసం యొక్క విలువేంటో ఎప్పుడు తెలిసింది? జారిపోతున్నప్పుడు ఒకడు చచ్చిపోయాడు చూసారా, అప్పుడు తెలిసింది. ఎవరు గొప్పతనం? మందసం గొప్పతనం. ఆ మందసానికి ఉన్న విలువేంటో
దావీదుకు తెలియపరచడం కోసం నా దేవుడు దేవుని మందస్సాన్ని ఓబేదేని ఇంటికి పంపాడు. ఓబేదేని నా దేవుడు దీవించాడు. కారణం, దావీదు వచ్చి ఈ మందస్సాన్ని తీసుకువెళ్ళాలి. ఇప్పుడు దావీదు వచ్చి ఈ మందస్సాన్ని సంతోషంగా, ఆర్భాటంగా, ఎంతో ఆనందంగా తన పురమునకు తీసుకెళ్ళాడు. తన పురమునకు తీసుకువెళ్ళిన తర్వాత దావీదు ఏం చేశాడో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలందరినీ పిలిచి వారందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు జనాంగమా, ఇంకా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గరికి ఏమొచ్చింది? మందసం అనగా దేవుడు ఇంకా మనతో ఉన్నాడు. మన దేవుడు ఇంకా ఈ మందసము ద్వారా ఈ రెండు కేరోబుల మధ్యలో నుండి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఇంకా దేని గురించి మీరేం చేయబడద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు, దేవుడు మనతో ఉన్నాడు అని దావీదు ఇజ్రాయేలు జనాంగాన్ని మొత్తాన్ని ఆశీర్వదిస్తూ ఆ మందసాన్ని తన పురమునకు తీసుకొచ్చుచున్న వేళ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నప్పుడు ఒక ఆవిడ కిటికీలో నుండి చూసింది. నాకాలే కదా, మీరు మీకాలు అన్నారా? నాకాలు అన్నారేమో అనుకున్నా. ఏమవుతుంది ఆవిడ చూసి అంటుందే, వీడికి బుద్ధి ఉందా? ఎవడికే? రాజు అనుకుంటున్నాడా, లేకపోతే సామాన్యుడు అనుకుంటున్నాడా? తనతో పాటు ఉన్న చెలికత్తలందరూ చూసి చూడు ఎలా నవ్వుకుంటున్నారా అని చూసి ఛీ అని మొహం పక్కట్టేసి దావీదు సంతోషంగా ఇజ్రాయేల్ జనాంగాన్ని, ఇజ్రాయేల్ ప్రజలందరిని ఆశీర్వదించేసి ఇంటికి సంతోషంగా వచ్చేస్తున్నాడు, ఆనందంగా వచ్చేస్తున్నాడు. ఇంకా నాకు భయం లేదు. కష్టములో నష్టములో వేదనలో ఆవేదనలో నా ఆమేన్. కష్టములో అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి ఆమేన్. అడిగిన వారికి ఇచ్చేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే. హల్లెలూయా. ఇంకా నాకు ఏ భయం లేదు. దేవుని మందసం నా ఇంటికి వచ్చేసింది. నేను అన్ని విషయాల్లో దీవించబడిపోతాను. కష్టంలోనైనా, బాధల్లోనైనా, వ్యాధులైనా ఇంకా నాకు పక్షాన ఎవరు లేకపోయినా పర్లేదు, నా దేవుడు ఉంటే చాలు అని ఆనందంగా ఇంట్లోకి అడుగు పెడతంటే మేకాలు ఎదురెళ్ళిపోయి, బుద్ధి ఉందా నీకు? ఎవరినే? బుద్ధి ఉందా నీకు? నేనేం చేశాను తప్పు పని? చేసింది అసలు నీకు అలా ఏమైనా అర్థమవుతుందా? ఆ రోడ్డు మీద ఆ పాటలేంటి, ఆరాధన ఏంటి, అసలు నీకు అలా ఏం తెలుస్తుందా? అసలు నీకు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు సామాన్యుడు అనుకుంటున్నావు? నువ్వెవరో తెలుసా? రాజువి. రాజు అంటే ఎలా ఉండాలి? నువ్వు అసలు ఎంతో హోందాదనంగా ఉండాలి. అసలు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నీకంటే నా పనికొత్తులు లేవు. ఇంకా నీకంటే వాళ్ళు చాలా మర్యాదగా ఉంటారు. నీకేం పోయింది అని ఇష్టానుసారంగా దావీదుని తిట్టేస్తుంది. దావీదు పలికిన ఒక మాట తెలుసా? రండి ఆ మాటను చదువుదాం. 20వ వచనం నుండి చదివితే, తన ఇంటి వారిని దీవించుటకు యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. హల్లెలూయా చెప్పండి ఒకసారి.
ఇదిగో మేకాలు, నువ్వేమనుకున్నా పర్లేదు, దేవుని మందసము నా ఇంటికి వచ్చింది. నేను ఏ మందసం అయితే నా ఇంటికి రావాలని కోరుకున్నానో ఆ దేవుడే సాక్షాత్తు నా ఇంటికి వచ్చేసాడు. నేను ఆరాధించకుండా ఎలా ఉండగలను? నీ పనుకొత్తులు ఏమనుకుంటారా, మీ నాన్న ఏమనుకుంటారా, వాళ్ళు ఏమనుకుంటారా, ఇవన్నీ నాకు అనవసరం. నేను మనస్ఫూర్తిగా నా దేవుణ్ణి ఆరాధించాలి అని చెబుతున్న మాటలు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మీకాలు దావీదును ప్రశ్నించుటను బట్టి మీకాలు మరణము వరకంట గొడ్రాలుగానే చనిపోయింది. బైబిల్లో చాలామంది గొడ్రాలు అనబడిన వారికి పెళ్ళై కొన్ని 10 సంవత్సరాలు దాటినా నా దేవుడు వారికి గర్భఫలాలు ఇచ్చాడు. కానీ మీకాలుకు నా దేవుడు గర్భఫలాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా కూడా మందసం గురించి. ఇప్పుడు ఇందులో నుండి మనం నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు. ఏం నేర్చుకోవాలి, మనం ఏమి నేర్చుకోవాలో చెప్పిన వాక్య సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. మొదటిగా, దేవుని మందసము మనతో ఉంటే చాలు, మన యుద్ధంలో గెలిచేస్తామని దేవుని మందసం మీద ఆధారపడ్డారు. కానీ దేవుని మీద ఆధారపడలేని ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఓడిపోయారు. నీకున్న బలహీనతలు పోగొట్టబడాలంటే, నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగించబడాలంటే, నువ్వు అనుకుంటున్న పనులన్నీ జరగాలంటే, నువ్వైనా నేనైనా ఎవరమైనా సరే దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. కొంచెం నమ్మిన వాళ్ళు ఆమెనని చెప్పండి. ఎవరి మీద ఆధారపడాలి? స్థలాల మీద, మనుషుల మీద, దైవజనుల మీద, వాళ్ళ మీద, ఏళ్ళ మీద ఆధారపడాయి. అక్కడికిక్కడికి నువ్వు ఎంత తిరిగినా నా దేవుని మీద నువ్వు ఆధారపడలేని పక్షాన నా దేవుడు నీ జీవితంలో ఏ కార్యాన్ని కూడా చేయలేడు. అందుకే నా యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, అమ్మ నీ విశ్వాసమే నిన్ను, నీ నమ్మకమే నిన్ను బాగు చేసింది అన్నాడు. దేవుణ్ణి నమ్మండి, నా దేవుడు తప్పక నీ జీవితంలో గొప్ప కార్యాలు చెయ్యునుగాక. రెండో విషయంలోకి వెళ్తాను. మందసము అబినాదాబు ఇంటికాడ నుంచి ఓబేదేను ఇంటికి వచ్చింది. ఓబేదేను దేవుని మందసము ఉండుటను బట్టి దీవించబడ్డాడు. నా దేవుడు నీ ఇంటిలో ఉంటే నువ్వు దీవించబడతావు. ఎవరుండాలి? కొంచెం గట్టిగా చెప్పండి. నీ ఇంటిలో దేవుడు ఉంటే, ఓబేదేను ఇంటిలో మందసము ఉండగా ఓబేదేను 3 నెలల్లో దీవించబడినట్లుగా నా దేవుడు నిశ్చయముగా నీ ఇంటిలో ఉండుటను బట్టి నువ్వు దీవించబడుదువుగాక. కొంచెం ఆమేనని చెప్పాలి. మళ్ళీ మీకు చెప్తున్నాను, నువ్వు దీవించబడుట దేవుని యొక్క చిత్తం, నువ్వు ఆశీర్వదించబడుట దేవుని చిత్తం, నువ్వు గొప్పవారిగా అవుట దేవుని చిత్తం. ఎందుకో తెలుసా? నా దేవుడు ఈ విధంగా ఈ మాట సెలవిచ్చాడు, మీరు బహుగా ఫలించుట వలన. అంతే కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటి? మీరు బహుగా ఫలించుట వలన. ఇప్పుడు దేవునికి మహిమ రావాలంటే నువ్వు నేనేం చేయాలి? ఫలించాలి, అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందకుండా ఎప్పుడు ఒకేలాగా మనం ఉంటే, ఎప్పుడు మన పరిస్థితులు ఒకేలాగా ఉంటే, మనం ఆశీర్వాదాన్ని పొందుకోకపోతే, అభివృద్ధిని పొందుకోకపోతే దేవునికి మహిమ ఎలా వస్తుంది? ఈరోజు నీ చేతిలో ఏముండకపోవచ్చు, నీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ నా దేవుడు నువ్వు నమ్మగలిగితే, ఓబేదేనును 3 నెలల్లో దీవించిన నా దేవుడు నిన్ను కూడా నిశ్చయముగా దీవించునుగాక. కానీ దేవుడు దీవించాలంటే నీతో ఎవరు ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పండి. ఏమండి, యేసేపు అన్నల చేత కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, అమ్మి వేయబడి గాయపరచబడి ఒంటరిగా వెళ్ళిన, ఐగుప్తు దేశానికి వెళ్ళిన, బానిసగా ఉన్న యేసేపును నా దేవుడు తోడుగా ఉండుటను బట్టి, నా దేవుడు తోడుగా ఉండుటను బట్టి పోతీఫెరు ఇంటిలో దీవించబడ్డాడా, చెరసాలలో దీవించబడ్డాడా, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు దీవించబడ్డాడా. రాజు యొక్క రథము ముందు వెళ్తుంటే 2వ రథం ఎవరిదే? యేసేపుదే. నా దేవుడు యేసేపును దీవించడానికి గల కారణం, నా దేవుడు యేసేపునకు తోడుగా ఉన్నాడు. నిశ్చయముగా నా దేవుడు నీకు తోడుగా ఉంటే, ఈరోజు నీకున్న పరిస్థితిని రాబోతున్న కాలంలో నీ దేవుడు నీ పరిస్థితిని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏంటో తెలుసా? ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చేమో కానీ, ఈరోజు నీ స్థితి ఏమీ లేకుండా ఉండొచ్చేమో కానీ, నా దేవుని మాట నువ్వు నమ్మగలిగితే, నా దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్మగలిగితే, నిశ్చయముగా నా దేవుడు నీకు మహా అభివృద్ధి కలగ చెయ్యునుగాక.
పాస్టర్ గారు మీరు అన్నీ చెప్తారు కానీ ఇవన్నీ జరుగుతాయా నాకు అన్నాడు ఒకడు బైబిల్లో. అతడు పేరు యాజకుడు. ఇదిగో భయపడకో, నీ ప్రార్థన వినబడింది, నేను నీ కుమారుని ఇవ్వబోతున్నాను చెప్తే దేవదూత నాతో జోక్ చేయక అంటున్నాడు ఆయన. జకర్యా, నీకు జోక్ చేసి దానిలా కనబడుతున్నానా, జోక్ చేసేవాళ్ళ కనబడుతున్నానా? జోక్ చేయకు, నేను ముసలోడిని, నా భార్య ముసలిది, స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయింది, ఈ వయసులో మాకు పిల్లలు పడతావేంటి? జకర్యా, నువ్వు దేవుని మాట నమ్మలేదు గనుక నీకు కుమారుడు పుట్టేంత వరకు నువ్వు మౌనంగా మోగోడు అయిపోతావన్నాడు. ఒక యాజకుడే తనకున్న పరిస్థితిని బట్టి దేవుణ్ణి నమ్మలేదు. ఈ రోజున ఈ మందిర ఆవరణములో ఉన్న మీలో చాలామంది కూడా నా దేవుని మాట, నా దేవుని వాగ్దానాన్ని నమ్మడం లేదు. ఎందుకు నమ్మడం లేదంటే నీకున్న పరిస్థితిని బట్టి దేవుణ్ణి తక్కువ చేసి నువ్వు చూస్తున్నావు. నీకున్న పరిస్థితిని బట్టి దేవుణ్ణి తక్కువ చేసి చూడకో. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నా దేవుడు చాలా గొప్పోడైనా. ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. ఒక దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు, అయ్యా నీ కుమారుల్లో ఒక కుమారుని రాజుగా చేయబోతున్నాడు, నీ కుమారులందరూ నా ముందు హాజరుపరిచి అన్నాడు. పెద్దోడిని, రెండోవాడిని, మూడోవాడిని, నాలుగోవాడిని అందరినీ హాజరుపరిచాడు. దేవుడు అంటున్నాడు వీళ్ళు ఎవ్వరు కాదు అంటున్నాడు. అప్పుడు దైవజనుడు అడుగుతున్నాడు, ఇంకా ఎవరైనా నీకు ఒక కుమారుడు ఉన్నాడా? అయ్యా కడసరి వాడు ఒకడు ఉన్నాడండి. మరి ఆడే ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసు. మరి అంటే తీసుకుని ఆడు పని చేయడండి. ఆ గొర్రెలు కాసుకునేవాడు రాజు అవుతామేంటి? ఆడి రాజు అవడండి. అంటే వదిలేండి, లిస్టులోంచి తీసేయండి. లేదు లేదు, ఒకసారి కబురు చేయి. సమూయేలు కూర్చున్నాడు, యెషయా కూర్చున్నాడు. ఎక్కడో పొలంలో గొర్రెలు కాసుకుంటున్న దావీదు కబురు వెళ్ళింది. ఉన్న పాటున మీ నాన్నగారి ఇంటికి రమ్మంటున్నాడు దావీదు. అమ్మో నాన్న రమ్మంటున్నాడా? గొర్రెలను వేరే కాపరికి అప్పగించి, ఇదిగో మా నాన్న రమ్మంటున్నాడంట, ఒకసారి ఇంటికి వెళ్ళి కనబడి వచ్చేస్తాను, నా గొర్రెలను జాగ్రత్తగా కాయను కాపరికి అప్పగించి గబగబా గబగబా బయలుదేరి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చి బయట కాళ్ళు కడుక్కొని గుమ్మంలోకి వెళ్ళి అడుగు పెట్టగానే దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, ఇగో లేచి నిలబడు అన్నాడు. లేచి నిలబడు అన్నాడు. ఎవరు రాగానే? దావీదు గుమ్మాల్లోకి రాగానే దేవుడు అంటున్నాడు లేచి నిలబడు. వచ్చాడు. నేను ఏర్పరుచుకున్న, నేను కోరుకున్నవాడు వచ్చాడు. దావీదు రాగానే సమూయేలుని దేవుడు నిలబెట్టి ఇచ్చేశాడు. అదే దావీదు అన్నల దృష్టిలో, నాన్న దృష్టిలో పనికిరానోడు. రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేడోడు అని అనుకున్నారు వాళ్ళు. ఏమాత్రము అవకాశం లేని దావీదు ఎడల నా దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు ఈరోజు నాకు బోల్డని అప్పులు ఉన్నాయి, నా కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి, నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి నేను గట్టెక్కలేను, నా జీవితం ఇంతే, ఇన్నే బాధలతో, ఇదే కష్టాలతో నేను చచ్చిపోవాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నా దేవుడిని ఎడల మహాకృపను చూపించబోతున్నాడు. నమ్మితే లేదు కదా ఈ మాట. నమ్మితే ఎంత హుషారుగా లేదో చెప్పాలి మీరు. దైవజనుని నోటొస్తున్న వస్తున్న మాట నా దేవుడు స్థిరపరచునుగాక. మళ్ళీ చెప్తున్నాను, ఒక పనికి రాని దావీదు గుమ్మాల్లో అడుగు పెట్టగానే సమూయేలు లేచి నిలబడి అన్నాడు అంతే. అప్పటికి సమూయేలు పెద్ద ప్రవక్త, ఒక గొప్ప దైవజనుడు, గొప్ప న్యాయాధిపతి. లేచి నిలబడ్డాడు. ఇదిగో నేను కోరుకున్న మనుషుడెత్తడే. నా దేవుడితో చెప్తున్న మాట, ఆనాడు దావీదు ఎడల ఎంత ఉచితమైన మహాకృప నా దేవుడు చూపించాడో, నీ ఎడల కూడా నిశ్చయముగా నా దేవుడు అలాంటి కృప చూపించునుగాక. ఒకవేళ నీ దృష్టిలో నువ్వు అందరి దృష్టిలో పనికిరానివాడు కావచ్చు, అసలు నేను లెక్క చేయకుండా ఉండొచ్చు, అసలు నీ మాటకు విలువ లేకుండా ఉండొచ్చు. నీ మాటకు విలువ లేని చోట, మనుషులు నీకు గౌరవం ఇవ్వలేని చోట నా దేవుడు నిన్ను అధిపతిగా నిలబెడతాడు ఆయన. లేదా ఆమేననరా? కొంచెం హుషారుగా ఆమేనని చెప్పండి. నా దేవుడు ఏదైనా చెయ్యగలిగిన సమర్థుడు. నువ్వు దేవుడిని నమ్మితే చాలు,
నా దేవుడు నీకు తోడుగా ఉంటే చాలు. నీ స్థితిని, నీ పరిస్థితిని నా దేవుడు తప్పక మార్చునుగాక, తప్పక మార్చునుగాక. మళ్ళీ చెప్తున్నాను, దేవుని బిడ్డలను దేవుడు ఎప్పుడు ఏమనుకుంటాడంటే తలగానే ఉండాలి. ఎలా ఉండాలి? ఒకవేళ ఈరోజు నీ పరిస్థితి తోకగా ఉండొచ్చు. తోకగా ఉన్న నిన్ను నా దేవుడు తలుచుకుంటే, కొంచెం గట్టిగా చెప్పరే, తలగా మార్చగలిగిన సమర్థుడు ఆయన. ఒకప్పుడు నన్ను చదువుకుంటున్న రోజుల్లో, సేవకు వచ్చిన కొత్త దినాల్లో ఆకాశంలో ఎగురుతున్న విమానానికి రంగులు ఎలాగేస్తారా అని అడిగితే నేను చెప్పాను, పైకి వెళ్ళినప్పుడు చిన్నదైపోద్ది కదా, డబ్బాలో ముంచేస్తారన్నాను. పైకి వెళ్ళినప్పుడు ఏమైపోద్ది? ఎందులో ముంచేస్తారు? అంతే కదా. అదే సమాధానం చెప్పి నేను అదే అనుకున్నాను కూడా. అలా అనుకున్న నన్ను 25 సార్లు పైగానే విమానం ఎక్కి ప్రయాణించగలిగే కృప దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నానా విమానం ఎక్కగలను, విమానంలో తిరగగలను, ఆ ఫిలిప్పీన్స్ దేశానికి వెళ్ళగలను, యెరూషలేంకి వెళ్ళగలను, సింగపూర్ వెళ్ళగలను, లేకపోతే పలానా శ్రీలంకకి వెళ్ళగలను అని నేను అనుకున్నానా? లేదే. కానీ నా దేవుడు నా ఎడల అంత ఉచితమైన మహాకృప చూపాడే. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడు నీకు తోడుగా ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు నీ దగ్గర ఏమీ లేకుండా ఉండొచ్చు, కానీ ఏమీ లేని నిన్ను నా దేవుడు గిన్నె నిండు పొర్లు చుండేటట్లుగా మార్చగలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒబేదేను పేరు ఎవరికైనా తెలుసా? మందసం ఇంటికి రాకమునుపు. కానీ ఒబేదేను దీవించబడ్డాడన్న సంగతి ఎవరికైనా పడింది? ఒబేదేను ఎవరో దావీదుకి తెలియదు, కానీ ఒబేదేను దీవించబడ్డాడన్న సంగతి దావీదుకి కనబడింది. నువ్వు దీవించబడ్డావన్న సంగతి నిన్ను ఎవరైతే అవమానించారో, నీ దగ్గర ఏమీ లేదు, ఒక మంచి ఇల్లు లేదు, ఓ మంచి బీరువా లేదు, ఓ మంచం లేదు, ఓ టీవీ లేదు, మెడలో ఓ గొలుసు బంగారం లేదు అని ఎవరైతే నీ గురించి అవమానకరంగా మాట్లాడారో వారికి ఒక సంగతి వినబడాలి. ఏ సంగతే? అరే నవ్వుతా మాట చెప్పరేంటండి? ఆ సంగతి వినబడాలా వద్దా? వినబడాలా వద్దా? అలా వినబడాలంటే నీకు ఎవరు తోడుగా ఉండాలి? నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, ఒక రోజున సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో మా నాన్నగారి దగ్గరికి అమెరికా నుండి ఎవరో ఒక పాస్టర్ గారు కొంతమంది మిషనరీస్ని తీసుకొచ్చారు అమెరికా నుండి. అప్పుడు వచ్చిన సేవలో కొత్తలో కదా, కొంచెం 2 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుంటుందని కుతూహలం ఉంటుంది. ఆ కుతూహలంతో మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, డాడీ స్టేజీ మీదకి వెళ్ళి పలానా వాళ్ళు వచ్చారని 2 ముక్కలు ఇంగ్లీష్లో చెప్తాను డాడీ అన్నాను. మా నాన్నగారు అన్నారు, వద్దురా పెద్దోళ్ళు మళ్ళీ ఏమైనా తిడతారేమో అన్నారు. లేదు నేనేం చెప్పను, 2 ముక్కలు పలానా వాళ్ళు వచ్చారు వేదిక మీదకి రండి అని చెప్తాను అంతే అని 1 గంట సేపు అద్దం ముందుకు వెళ్ళిపోయి చదివేస్తున్నాను ఆ 2 ముక్కలు. ఏ 2 ముక్కలు? అది స్టేజ్ మీదకి రండి అని చెప్పే ఆ 2 ముక్కలు 1 గంట సేపు అద్దం ముందుకు వెళ్ళిపోయి సీరియస్గా పట్టేస్తున్నాను. సరే జాగ్రత్తగా చెప్పైతే అన్నారు. నేను స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. మా ఇంటి ముందే స్టేజ్ మీదకి వెళ్ళిపోయి, అప్పుడు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు మన స్టేజ్ మీదకి వస్తారని, కానీ వాళ్ళు స్టేజ్ మీదకి వస్తుంటే నాకు ఎంతో ఆనందం వచ్చింది. మనకి ఇంగ్లీష్ వచ్చేసింది. ఆ మొక్కకు పట్టడానికి 1 గంట సేపు పట్టింది నాకు. చెప్పిన తర్వాత నేనేమనుకుంటున్నాను, ఇంకా ఇంగ్లీష్లో మనకన్నా తిరిగిలేనాడు ఎవడ లేడు అని చాలా సంతోషపడితే మెట్లు దిగిపోయి కిందకు వచ్చేసాను. ఈలోపు కొంతమంది మా ఊళ్ళో ఉంటారు కదా, ఎవరు ఇంగ్లీష్లో బిల్లు చెప్పవరు నువ్వు అంటున్నారు. ఆ మొక్క అట్టుకుని నువ్వు బెలి చెప్పవరా, బెలి మాట్లాడేవరా అంటున్నారు. మరి ఏమనుకుంటున్నావరా నేను అంటే అనుకున్నాను నేను. ఈలోపు ఆ పెద్ద ఆయన ఆడెవడు ఇంగ్లీష్లో చెప్పాడని ఎలా పిలవండి అన్నాడు. ఈ కబురు నాకు వినపడింది. నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. యారా ఏంటి పైన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం అన్నాడు. ఏం లేదండి వాళ్ళు రమ్మని చెప్పాను అంతే. నా ముందే ఇంగ్లీష్ మాట్లాడేంత గొప్పడు అయిపోయావా? ప్రార్థన అయ్యేంత వరకు అక్కడ చేతులు కట్టుకుని నిలబడి అన్నాడు. చేతులు కట్టుకుని నిలబడి అన్నాడు. అప్పుడు కొంచెం భయం ఉంటుంది కదా. ఇప్పుడంటే మీ చర్చి కాకపోతే ఇంకో చర్చి, అప్పుడు అలా ఉండేది కాదు. మీ పాటర్ గారు కాకపోతే వేరే పాటర్ గారు కొద్దివేముంది. ఇప్పుడు చర్చిలు కొద్ది వీధికో చర్చి వచ్చేసింది, రేపు పొద్దున ఇంటికో చర్చి వచ్చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏం కొద్దు ఉంది అసలు.
లేకపోతే మనం నచ్చిన చోటుకు బండి వేసుకుని ఆటేసి వెళ్ళిపోతాం మనం. అప్పుడు అలా ఉండేది కాదు. కొంచెం నాయకత్వానికి పెద్దలకి భయపడే తత్వం కలిగిన వాళ్ళు. సరే ఆయన పెద్ద ఆయన నిలబడ్డాడు, డాడీ ఇలా నిలబడ్డాడు అంటే రే నిలబడు లేకపోతే తిడతాడైనా ఆయన అన్నాడు. చేతులు కట్టుకుని నిలబడ్డాను. ఈలోపు ఒక అక్కెలా వస్తుంది, ఏంటి ఎలీషా బాబు చేతులు కట్టుకుని నిలబడ్డావా అన్నాను. ఏం లేదు మామూలుగా నిలబడ్డాను అన్నాను. ఈలోపు మా పక్కన మా రాకేష్ గారు లాంటి కూడా ఉన్నాడు. ఆడంటాడు లేదు లేదు పెద్దయ్య గారు నిలబడమన్నారు అన్నాడు. ఈ అక్క వెళ్ళిపోవాలి కదా. అక్క అంటది నట్టుకుని ఎందుకు నిలబడమన్నాడు అని అంటాను. ఏం లేదు వీడు ఇంగ్లీష్లో మాట్లాడాడు అందుకే నిలబడమన్నా. ఓహో అలాగా అని చెప్పి ఈ అక్క వెళ్ళిపోయి అక్కడ మీటింగ్ పెట్టేసింది 10 మందిలో. ఏ మీటింగు? నేను ఎలాగ వెనక పడతా ఆ 10 మంది ఒకసారి వెనక్కి చూశారు. నా ఇంకా ఎలా ఉంటుందంటే ఏం చెప్పండి మీరు, ఏమంటే ఎలా ఉంటుంది చెప్పండి. అసలు ప్రాణం తీసేసినట్టు ఉండదా అనుకున్నది. ఈ అక్క వెళ్ళిపోయింది, కాల్ చేసింది అలా అందన్నారు. ఈ 10 మంది కుదురుగా ఉన్నారా? ఆ వచ్చిన 100 మందికి చెప్పేశారు. అందరూ నా వైపు ఇలా చూస్తుంటే వాళ్ళ చూపు నన్ను చంపేసింది. ఆ క్షణ చంపేసింది. అసలు నా బాధ ఏంటంటే ఆయన నిలబడమన్నాడు అనడానికి బాధ లేదు. మీకు అర్థమైంది నా బాధ. వీళ్ళందరూ నన్ను చూస్తున్నందుకు నాకేం కలుగుతుంది? ఏమంటే నాకు అంత బాధ కలిగితే మీరు నవ్వుతున్నారేంటి? అలా నాకు బాధ కలిగిన సంఘటన చెప్తుంటే మీరు ఏం చేస్తున్నారు? అదేంటి పాస్ గారు అయ్యో అలా జరిగిందని సానుభూతి కూడా లేదు నా మీద. మీకు ఎంతలా నవ్వుతున్నారు? 32 పళ్ళు బయటెట్టేసి ఏసునామములో 32 పళ్ళు పటిష్టంగా ఉండునుగాక, పటిష్టంగా ఉండునుగాక అన్నాను నేను, ఊడిపోనుగాక అనలేదు నేను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వీళ్ళందరూ నా వైపు చూస్తుంటే ప్రాణం నీరైపోయింది. ఇంకా చచ్చిపోవాలి. ఇంత అవమానం ఇంకెక్కడైనా మనకు ఉంటుందా? రియల్గా బైబిల్ సాక్షిగా రియల్గా జరిగిన సంఘటన. ఇంతకంటే అవమానం వేరొకటి ఉంటుందా అని చూస్తున్నాను. ఈ రాకేష్ గారు కుదురుకొనడం మొత్తం సబంత కాల్చేయాడు అంతేట. వీడికి ఏం పని పాట లేదు మా ఊడిగా. అలా మొత్తం మీటింగ్ మొత్తం కాల్చేయాడు. వీళ్ళందరూ నా మీదకి వచ్చి బాబు జాగ్రత్త బాబు అంటున్నారు. వీళ్ళు కుదురుంగి వెళ్ళిపోయినా గొడవ లేకుండా ఉండు. చాలా ప్రాణం నీరైపోయింది. ఆ క్షణాన్న ఏడుస్తా మనసులో చిన్న ప్రార్థన చేశాను. ప్రభా వీళ్ళందరి ముందు నేను అవమానపరచబడ్డానే, ఓ 2 ముక్కలు చెప్పిన పాపానిక ఎంత అవమానం దొరికింది. అవమానపడ్డ చోట నా తలపైకి ఎత్తిన ఆయన. ఏ మనుషులైతే నన్ను అవమానించారో ఆ మనుషులు ఎదుటే నా తలపైకి ఎత్తి ఓ చిన్న ప్రార్థన ఆ బాధలో ఇలా చేసేసాను. ఆ ప్రార్థన నా దేవుడు వినేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ప్రార్థన నా దేవుడు వినేశాడు. వినేసిన నా దేవుడు నా దగ్గరికే పెద్ద చదువుకోకపోయినా ఇంటర్మీడియట్ ఫెయిల్ మనమని మిమ్మల్ని కలిపాను అనుకోకండి. నేను ఇంటర్మీడియట్ ఫెయిల్, పెద్ద చదువుకోలే. పెద్దగా బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయి వేదాంత విద్యలు చదువుకుని అటు ఇటు ఏం చేయలే. అంత సొంతంగా వాక్యాన్ని చదువుకుని నేర్చుకోవడమే. ఏ కేరళ ఏ బెంగళూరు వెళ్ళిపోయి ఏమీ నేర్చుకోలే. కానీ దేవుని మహాకృప నన్ను ప్రేమించి నా దగ్గరికి అమెరికా నుండి నేరుగా రాగలగడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక రోజున ఏ దైవజనులైతే 2 ముక్కలు మాట్లాడని చెప్పాడు ఆయన చనిపోయే దినాల్లో ఒక రోజున ఏదో పని మీద ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సోఫాలో కూర్చుంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటే ఆయన మాట అన్నాడు, రే నువ్వు కాళ్ళ దగ్గర కూర్చునేవాడు కాదురా నా పక్కన కూర్చో అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. అవమానపడ్డ చోట నా దేవుడు ఘనతనిచ్చాడు. ఈ రోజున నీ పరిస్థితిని బట్టి నేను ఎవరైనా అవమానపరుచుండొచ్చు. నీకు ఆరోగ్యం బాగోలేదనో, నీ పరిస్థితులు బట్టో, నీకున్న అప్పులు బట్టో, నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలో, నీ తల్లిదండ్రులో, నీ కుటుంబీకులో, నీ బంధువులో ఎవరో ఒకరు నేను అవమానపరచుండొచ్చు. బట్ ఓ మాట చెప్తున్నాను, అవమానపరచబడ్డ నిన్ను నా దేవుడు తలెత్తుకునేలా చేస్తాడు ఆయన. నమ్మిన వాళ్ళు ఒకసారి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. అలా చెయ్యగలిగిన సర్వశక్తిమంతుడు నా దేవుడు. అలా చెయ్యాలంటే నా దేవుడు నీకేమై ఉండాలి? ఓ సంగతి వినబడాలి. నిన్ను ఎవరైతే అవమానపరిచారో వాళ్ళకు ఓ సంగతి వినబడాలి. ఏ సంగతి తెలుసా? నా దేవుడు నిన్ను దీవించాడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. సరైన ఇల్లు లేదని ఎవరైతే నిన్ను అవమానపరిచారో వాళ్ళకి తెలియాలి నువ్వు మంచి అంతేనా ఏదో అంటారు కదా, అది ఆ మాట అనుకున్న వాళ్ళకి దేవుడు ఇచ్చునుగాక.
అని అనుకోండి. ఇప్పుడు ఒకసారి ఒకటి ఒకవేళ ఉందనుకో, రెండోది ఇచ్చును కాకానండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని పిల్లలుగా మనము ఎప్పుడు దీవించబడాలి. ఎందుకో తెలుసా? జకర్యా గ్రంథంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట. రండి చదువుదాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. అమ్మ 8:23 చదవండి. ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో ఆగండి ఎంతమంది? 10 మంది అంట. ఒక యూదుని యొక్క చెంగును పట్టుకునంట దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది. అబ్బా, దేవునికి స్తోత్రం చెప్పండి. అన్యజనుల్లో 10 మంది అంట ఒక యూదుని చెంగు పట్టుకుని, ఇదిగో దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుని తోడుగా ఉండటం బట్టి మీరు దీవించబడ్డారన్న సంగతి మాకు తెలిసిందిగో, మేము కూడా వచ్చేస్తాం అనే మాట అంటారంట. ఈ మాట నా దేవుడు నీ జీవితంలో నెరవేర్చబడును గాక. నీకేదైనా కావలిస్తే 10 మంది దగ్గరికి వెళ్ళి అడగడం కాదు, 10 మందికి ఏమైనా కావలిస్తే వాళ్ళే నీ దగ్గరికి రావాలి. లేదు ఆమెనంటారు మీరు. ఆమెనంటే ఏదైనా బూత్ మాట అనుకుంటున్నారేంటి? ఆమెనంటే అర్థం ఏంటి? ఆమెనంటే అర్థం ఏంటి? ఆమెనంటే అర్థం ఏంటి? దేవుడు ఒక మాట దైవజనుని నోటంట పలుకుతున్నప్పుడు ఆ మాటను బట్టి మీరు ఏమనుకోవాలి? కొంచెం గట్టిగా చెప్పండి. ఆమెననే మాట అనుకోవాలి. ఎందుకో తెలుసా? దైవజనుని నోటు నుండి వచ్చే మాట దైవజనుడిది కాదు, దైవజనుని నోటు ద్వారా దేవుడు నీ కొరకు పలికిస్తున్న మాట అది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, 10 మంది దగ్గరికి వెళ్ళి నాకు ఆ సీట్ కట్టుకోవాలి, ఈ సీట్ కట్టుకోవాలి, పిల్లలకు ఆ పెళ్లి చేయాలి, ఈ పెళ్లి చేయాలి, ఆ స్థలం కొనాలి, ఈ స్థలం కొనాలి, ఆ బంగారం కొనాలి, ఈ బంగారం కొనాలి, 10 మంది దగ్గరికి వెళ్ళి అడగడం కాదు. ఎవరికైనా ఏదైనా కావాల్స్తే నీ దగ్గరికి వచ్చి అడగాలి. అలా అడగాలంటే నా దేవుడు నిన్నేం చేయాలి? కొంచెం గట్టిగా చెప్పండి. ఆశీర్వదించాలి. ఇక్కడ రాయబడిన మాట, అన్యజనుల్లో 10 మంది అంట ఒక యూదుని చెంగు పట్టుకుని, ఇదిగో దేవుడు మీకు తోడుగా ఉన్నాడని, దేవుడు మిమ్మల్ని దీవించాడన్న సంగతి మాకు వినబడింది. మీరు ఎక్కడికి వెళితే మేము అక్కడికి మీ కూడానే వచ్చేస్తాం. నిశ్చయముగా ఈ మాట నీ జీవితంలో నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక. నా నోటి మాట నా దేవుడు స్థిరపరచునుగాక. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు 10 మందికి ఎలా ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పండి. 10 మందికి నువ్వు ఎలా ఉండాలి? నీ సంఘానికి నువ్వు ఎలా ఉండాలి? దైవజనులకు నువ్వు ఎలా ఉండాలి? ఒక రోజున దైవజనుడి గురించి ఒక స్త్రీ అంటున్న మాట, ఏమండి మన ఊరికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడి గురించి మీకు తెలిసిందా? తెలిసింది. చాలా మంచి అయ్యగారంట కదా, చాలా మంచిగా మాట్లాడతారు, చాలా మంచి ప్రసంగాలు చేస్తారు, చాలా అద్భుతమైన ప్రార్థన పరుడు అని విన్నాను. ఏమండి ఇదిగోండి, అయ్యగారికి మన ఊరిలో నివాసం లేదండి, మనం ఓ పని చేద్దాం, మన మేడగది మీద. ఆవిడ దీవించబడిన వ్యక్తురాలు కాబట్టే దైవజనుడికి ఉన్న పాటుని గది కట్టేసింది ఆవిడ. అదే గనురాలు దీవించబడలేదనుకోండి, ఎలా కడుతుంది? ఓ గది ఎలా కడుతుంది? దీపస్తంభం ఎలా పెడుతుంది? మంచం ఎలా పెడుతుంది? ఆమె దీవించబడింది కాబట్టి దైవజనునికి ఆశీర్వదకరంగా ఉంది. నువ్వు దీవించబడితే సంఘానికి నువ్వు ఆశీర్వదకరంగా మార్చబడతావు. కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు 2 ఏసీలో ఉన్నాయి, మీరు దీవించబడ్డారనుకో, ఇటో 2 ఏసీలు వస్తాయి. అనుకోరు కదా ఆమెననే. అది మీరు అనుకుంటే జరిగిపోతాయి, మరి అనుకోకూడదు. ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఎప్పుడు ఇలాగే ఉండాలి. లేదు లేదు లేదు. మళ్ళీ చెప్తున్నాను, చాలా దీన స్థితిలో నుండి నా దేవుడు ఇంత ఉన్నత స్థితినిచ్చాడు. ఇంత స్థితిని నా దేవుడు ఇవ్వడానికి గల కారణం, నేను కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉండాలనే, కొంతమందికి నేను దీవెనకరంగా ఉండాలనే. లేకపోతే నాకు దేవుడి స్థానాన్ని, స్థితిని ఇచ్చేవాడు కాదేమో. నా దేవుడు నిన్ను కూడా దీవించాలి. ఎందుకు తెలుసా? నీవు ఇతరులకు, నీ బంధువులకు, నీ రక్త సంబంధులకు, నీ తోబుట్టువులకి నువ్వెలా ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పండి. ఏమంటే ఆకలేసింది, ఆహారం కావాలి, ఐగుప్తుకు వచ్చారు, ఏసేపును కలుసుకున్నారు,
ఏసేపు ఎవరో అన్నలకి తెలియదు, కానీ ఏసేపుకు తెలుసు అన్నలని. అందుకనే కదా ధాన్యంతో పాటు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా పంపించేశాడు. కడుపు నిండా భోజనం పెట్టాడు. అక్కడతో తన ప్రేమను ఆఫ్ చేసేసుకున్నాడా? అక్కడ ఉండడం ఎందుకు, నాన్నతో కలిసి మీరు అందరూ ఇక్కడికి వచ్చేయండి అన్నాడు. 70 మందిగా వచ్చారు. వారికి గోషోను అని ఒక ప్రాంతాన్ని ఇచ్చేశారు. ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుంటూ హాయిగా సమృద్ధిగా జీవించారు. ఏసేపును బట్టే కదా. అదే ఏసేపును నా దేవుడు ఐగుప్తు దేశంలో దీవించకపోయి ఉంటే ధాన్యం కోసం వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితులు ఎలా ఉండేవి? ధాన్యం ఇచ్చేవారా? అసలు ఆ ధాన్యం అలా సమకూర్చబడేదా? కాదే. ఆ ఏసేపులాగా నా దేవుని దృష్టికి నువ్వు కనబడితే ఈ నెడమొర్రు కాలనీకి నిన్ను నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిశ్చయముగా మరలా చెప్తున్నాను, నా దేవుడు అంటున్న మాట, మీరు ఫలించకపోతే నా నుండి మీరేం చేయబడతారో? వేరుపరచబడతారు. నాలో మీరుంటే, నా యందు మీ మాటలు నిలిచి ఉంటే, మీరు ఏది అడిగితే అది నేను మీకు ఇస్తాను. మీరు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు, మీ చెంగును 10 మంది పట్టుకుంటారు. వారికి మీరు ఎలా ఉంటారు? నిశ్చయముగా ఈ అంచె దినాల్లో నా దేవుని పిల్లలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందురుగాక, అనేక మందికి దీవెనకరంగా ఉందురుగాక. ఏమండి, ఏదైనా వరదలు వచ్చినా, ఏమైనా కరోనా వచ్చినా, లేకపోతే ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నా ఎక్కువగా సాయం చేస్తుంది, ప్రజలకు మేము ఉన్నామని భరోసానిస్తుంది ఎవరో తెలుసా? దేవుని పిల్లలే కదా, సంఘంలో ఉన్న విశ్వాసులే కదా. మనకున్న దానిలోనే చేస్తున్నాం. దేవుడు దీవిస్తే ఇంకా ఎక్కువగా చేయగలుగుతాం మనం. నిశ్చయముగా నా దేవుడు అలాగున మిమ్మల్ని దీవించునుగాక. చివరిగా నా మాట, దావీదుకు ఒక సంగతి వినబడిందంటే, ఏంటి నా సంగతి? ఒబేదేను దీవించబడ్డాడు అన్న సంగతి వినబడిందంట. నీ గురించి ఓ సంగతి వినబడాలి. ఎవరికే? నిన్ను తక్కువ చేసి మాట్లాడారు చూసావా? మెడలో చిన్న గొలుసు కూడా లేదని అన్నారు చూసావా? సరైన ఇల్లు లేదన్నారు చూసావా? ఇలా ఉన్నావేంటి అన్నారు చూసావా? అలాంటి వాళ్ళందరికీ ఒక సంగతి వినబడాలి. ఏంటి ఆ సంగతి అంటే, నా దేవుడు నిన్ను దీవించాడన్న సంగతి వినబడాలి. అలా వినబడేటట్లుగా నా దేవుడు నిన్ను దీవించునుగాక. అలా వినబడేటట్లుగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. అలా వినబడాలండి. అలా నేను దీవించబడాలని అన్నవాళ్ళు మీలో ఎవరైనా ఉంటే కొద్ది నిమిషాలు మోకరించి ప్రార్థన చేయగలరా?